నమస్తే అన్న, అందరికీ నమస్కారం. దుబాయ్ నుంచి ఇటీవల ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తిని అతని యొక్క గర్ల్ ఫ్రెండే కిడ్నాప్ చేయించింది. వివరాల్లోకి వెళితే, డబ్బు కోసం ఒక అమ్మాయి తన యొక్క బాయ్ ఫ్రెండ్ను కిడ్నాప్ చేయించిన ఉదాంతం ఇది. దుబాయ్లోని ఒక ట్రావెల్ సంస్థలో ట్రావెల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉన్న లారెన్స్ మెల్విన్ ఇటీవల తన స్వస్థలమైన బెంగళూరుకు వచ్చారు. ఈ నేపథ్యంలో జూలై 16 నుంచి లారెన్స్ కనిపించట్లేదని చెప్పేసి తల్లి బెంగళూరులోని అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు ఫోన్ చేసిన దుండగులు 2.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లారెన్స్ అపహరణకు స్వయాన అతడి గర్ల్ ఫ్రెండ్ మహిమాని ప్లాన్ చేసినట్లు గుర్తించారు. జూలై 14న బయటికి వెళ్దామని మహిమ చెప్పడంతో లారెన్స్ ఒక కారు బుక్ చేసుకొని ఆమెతో పాటు వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక డ్రైవర్ కారును దారి మళ్లించాడు. ఒక చోట మరో 2 వ్యక్తులు కారెక్కి లారెన్స్ పైన దాడి చేశారు. అతడి వద్ద ఉన్న ₹1,00,000 లాక్కొని ఒక అపార్ట్మెంటులో బంధించారు. దాదాపు 8 రోజులు చిత్రహింసలకు గురి చేసి లారెన్స్ కుటుంబానికి ఫోన్ చేసి 2.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు లారెన్స్ను రక్షించి 4 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన కుట్రదారుడైన మహిమ మరియు మరో 3 పరారీలో ఉన్నారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే భార్యలను నమ్మలేకున్నాము, గర్ల్ ఫ్రెండ్లు నమ్మలేకున్నాము. ఎవరిని నమ్మాలో కూడా సమాజంలో ఎవరికి అర్థం కావడం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.